మరణంతో తెలుగు జాతి ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయిందని అవనిగడ్డ ఎమ్మెల్యే ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ స్వగృహం వద్ద రామోజీరావు చిత్రపటానికి బుద్ధప్రసాద్, వెంకట్రాం, టీడీపీ, జనసేన నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు ప్రాభవానికి, తెలుగు జాతి వైభవానికి నిరంతరం పరితపించారు రామోజీరావు అని పేర్కొన్నారు. తెలుగు భాష పరిరక్షణ కోసం రామోజీరావు విశేషమైన కృషి చేశారని, ప్రపంచ తెలుగు మహాసభలకు విస్తృతమైన ప్రచారం కల్పించారని అన్నారు. ఆయన తెలుగు మాతృభాష కాకూడదని రామోజీరావు విశేష కృషి, ప్రోత్సాహం అందజేశారని అన్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం అపూర్వమని పేర్కొన్నారు. రామోజీరావు జీవితం వ్యక్తిత్వ వికాస గ్రంథం అన్నారు. ఈనాడు దినపత్రిక స్థాపన ఒక ప్రభంజనం, భారతీయ పత్రికా రంగంలో సంచలనంగా నిలిచిందని బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. ఆయన జీవితం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి నిరంతర కృషితో ఒక అసామాన్యమైన వ్యక్తిగా ఆయన ఎదగటమే కాకుండా తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని పెంచాలని చెప్పి నిరంతరం తపన పడిన మహోన్నతుడు. ఈనాడు పత్రిక స్థాపన కేవలం తెలుగు పత్రికా రంగంలో కాకుండా భారతీయ పత్రికా రంగంలో ఒక సంచలనం, ప్రపంచం తప్పదు. పత్రికలు కేవలం వార్తల్ని అందించే సాధనగా కాకుండా ప్రజల్ని ప్రభావితం చేసే సాధనం పత్రిక అని నిరూపించిన వ్యక్తి. నియంతృత్వ పోకడలకు ఎదురుగా నిర్భయంగా పోరాడని వ్యక్తి, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని చెప్పి తప్పించిన వ్యక్తి రామోజీరావు. అంతేకాకుండా ప్రపంచ సినీ రంగ చరిత్రలోనే ఒక అద్భుతమైన రామోజీ ఫిల్మ్ స్టూడియోని నిర్మాణం చేసి తెలుగువారి గౌరవాన్ని పెంపొందించిన వ్యక్తి కూడా రామోజీరావు. ఈ వ్యాపార రంగంలో ఆయన సాధించిన విజయాలు చెప్పడం అన్నిటికంటే ముఖ్యంగా వారితో అనుబంధం తెలుగు భాష పరిరక్షణ విషయంలో. తెలుగు భాష సంబంధించి